నమస్తే. ప్రజెంట్ మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ముఖ్యంగా 15 రోజుల కానించి ఆశా వర్కర్లంతా వాళ్ళ డిమాండ్ల సాధనకై వాళ్ళందరూ కూడా ఒక మహాధర్నాకి పిలుపునిచ్చినటువంటి సందర్భం. 15 రోజుల కానించి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవ వేతనం 18,000కు పెంచాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పీసీసీ హోదాలో ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఆశాల గురించి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆశాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా మర్చిపోవడం జరిగింది. వాళ్ళు అడిగేటువంటి డిమాండ్ల పరిష్కారానికి ఎక్కడ కూడా వాళ్ళు ప్రయత్నించినట్టుగా కనపడట్లేదు. కాబట్టి అందుకోసమే మేము మహాధర్నా అన్నటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నటువంటి వాళ్ళ యొక్క భావనను కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఈరోజు ధర్నా చౌక్ వచ్చి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 25 నుంచి 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ 18,000 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనాన్ని పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీరు ప్రధానంగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది ఈ ధర్నాకి పిలుపునివ్వడం, ఇక్కడికి వచ్చి ధర్నాలు కూడా చేయడం, మీరు ఇప్పటివరకు ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకెళ్లడం జరిగిందా? మీకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి సార్? ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,000 మంది ఉన్నారు. వీళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా 15 రోజుల పాటు సమ్మె చేయడం అనేది జరిగింది. అప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి వీళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాము అని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చింది. కానీ ఆ గవర్నమెంట్ ఓడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు న్యాయం చేస్తాము, తగిన వేతనం చెల్లిస్తాము అని చెప్పేసి అది కూడా హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 1 ఇయర్ దాటింది. కానీ ఆ రకంగా ఏమిటి అంటే ఒక అడుగులు పడుతున్నట్టు మాత్రం సూచన కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలోనే డైరెక్టర్ అండ్ హెల్త్ కార్యాలయము అట్లాగే కోటి దగ్గర 2 సార్లు కూడా నిరసన కార్యక్రమం చేసి డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఆశా వర్కర్లకు సంబంధించింది గతం నుంచి కూడా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనము ఇస్తూ ఉన్నారు. మరి అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నది ఏంటి అని అంటే పనికి తగ్గ పారితోషికం, అంటే ఎంతమంది పేషెంట్లను తీసుకొస్తే అంత పారితోషికం అన్నట్టు ఈరోజు ఒక పీస్ వర్క్ టైపు వీళ్ళ వర్క్ ఆఫ్ నేచర్. ఆ రకంగా అంటే 9,750 లోపట్నే వాళ్ళకు వస్తుంది, ₹1 పెరగదు. కావాల్సి ఉంటే ఏవైనా వీళ్ళు కేసులు తేలేదనుకో, ఆ టార్గెట్ రీచ్ కాకపోతే వీళ్ళకి 9,000 జాగల 9,750 రూపాయల జాగల 9,000 రావచ్చు, 8,000 రావచ్చు, 7,000 కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. మరి అట్లాంటిది ఏంది అని అంటే మీరేమో పనేమో విపరీతంగా చేయించుకుంటున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 24 అవర్స్లో ఆన్ డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఏ పేషెంట్ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి అట్లాంటిది ఈ 9,750 రూపాయలతోటి ఒక ఆశా వర్కరు వాళ్ళ కుటుంబము ఎలా బతుకుతుంది అని చెప్పేసి ఈరోజు ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని అట్లాగే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. అందుకని ఈ స్కీమ్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇమ్మడి స్కీమ్ ఇది. కాబట్టి మోడీ ప్రభుత్వం కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు ఏదైతే ఉన్నదో తక్షణం 18,000 చెయ్యండి. 18,000 చేస్తే ఆశా వర్కర్ల కుటుంబాలు బతికే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈఎస్ఐ కల్పించాలి, పిఎఫ్ కల్పించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ ఎత్తేయాలి అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకని 15వ తారీఖు రోజు మంచిర్యాల జిల్లాలో ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నది. ఈరోజు ముగింపు సభ. ఇక్కడే భవిష్యత్తు కార్యాచరణ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ ప్రకటిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్ని ఏళ్ళ కానీ చేస్తూ ఉన్నారమ్మా? మీరు ఈ జాబ్ ఎన్ని ఏళ్ళ కానీ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏ విధంగా ఎంత వస్తూ ఉంది మీకు? మీరు 9,750 రూపాయలు. టార్గెట్ ఏమైనా ఉందా? టార్గెట్ 4 ఏఎన్సీలు 3 గవర్నమెంట్ డెలివరీస్ అంటారు. మా గవర్నమెంట్ డెలివరీస్ మోటివేట్ చేస్తాము. వాళ్ళు తీరే టైంకు ప్రైవేట్కి వెళ్తారు. ఎట్లా ప్రైవేట్కి వెళ్ళిరు, నువ్వు ఆమెను కరెక్ట్ ఫాలోపింగ్ చేయలేవు, నువ్వు కరెక్ట్ ఆమె కౌన్సిలింగ్ ఇవ్వలేదు అంటారు. అమ్మ గాంధీలో బాజుని మీరు రండి, మేము వస్తామంటే మాకు వద్దు, మేము గాంధీ గ్రామం ప్రైవేట్కి పోతాం, నీకు ఈ నెల నువ్వు గవర్నమెంట్ డెలివరీస్ లేవు అని మాట్లాడుతున్నారు సార్.
మేము ఎంత చేసినా కానీ మాకు మాత్రం శాలరీ అంతే ఉంది, శాలరీ పెంచట్లేరు. కరోనా అప్పుడు కూడా మాకు కనీసం ఎవరు ఒక్క రూపాయి కూడా మాకు సహాయం చేయలేదు. కరోనా అప్పుడు మేము భర్తను పిల్లల్ని వదులుకొని మేము బయటకు వచ్చినప్పుడు మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఏ సహాయం చేయలేదు. కనీసం మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేరు. అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఎవ్వరు ఎలాంటి సహాయం చేయలేదు. దయచేసి మాకు ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం చేయాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఖచ్చితంగా చేయాలి. మమ్మల్ని కూడా ఒక మనిషిలాగా చూడండి. కనీసం మమ్మల్ని ఒక ఆశా వర్కర్లా, మా వాళ్ళు మా అక్క చెల్లెలతోటి ఆశా వర్కర్లు ప్రజలకు సేవ చేస్తున్నారని మమ్మల్ని ఆదుకొని కనీసం మా మీద కనకరించాలని దయచేసి మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని నెలల కని చేస్తా ఉన్నారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ముషిరాబాద్ నుంచి మీరు ఎన్ని నెలల కని చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది? వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చినటువంటి సమాధానం ఏంటి? మేము గత 17 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా. నేను జాయిన్ అయినప్పుడు 17 సంవత్సరాల క్రితం 200కి చేసిన. 200 నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నా. వర్క్ ప్రెజర్ అయిపోతూనే ఉంది కానీ మా జీతం అయితే పెరగట్లేదు. ఆన్ డ్యూటీ చేసేదంటే ఆశా వర్కర్స్ మాత్రమే ఆన్ డ్యూటీ. 24 అవర్స్ ఉంటుంది మా డ్యూటీ. ఇవాళ ఉండదు, ఈ గంటలు ఉండదు, ఈ క్షణంలో ఉండదు అనేది అసలే లేదు. వేరే ఏ డిస్టిక్ అయినా ఏండ్లనైనా మేము ఆన్ డ్యూటీ చేసేది ఆశా వర్కర్లే. ఏ వర్కర్స్ అయినా ఆన్ డ్యూటీ చెయ్యరు. కానీ మాకే ఎవరికైనా శాలరీ పెరుగుతుంది, మాకు మాత్రమే పెరుగుతలేదు. ఏ ప్రైవేట్ కంపెనీలలో చేసినా కూడా వాళ్ళు 8 అవర్సే డ్యూటీ చేస్తారు. మేము మాత్రం 24 అవర్స్ డ్యూటీ చేస్తాము. మాకు ఇంకా శాలరీ తక్కువ ఉంది. 18,000 కోసం ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చాలాసార్లు అడిగినాము. ఆ ప్రభుత్వం లాస్ట్ చేస్తా అన్నారు, లాస్ట్ మూమెంట్లో చెయ్యలేరు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 1 ఇయర్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా మాకేం చెయ్యట్లేరు అని మేము చాలా 15 రోజుల నుంచి బస్సు జాతర అనే ప్రోగ్రాం పెట్టినాము. కంపల్సరీ ఇప్పుడు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు ఎట్లా అంటే మొత్తం ఆన్ డ్యూటీ చేస్తాము. 8,000 9,000 టార్గెట్ అయితే ఫుల్ టార్గెట్ తీసేయాలని కోరుతున్నాము. టార్గెట్తో పాటు శాలరీ కూడా ఫిక్స్డ్. మీరు ఆశా వర్కర్ కదా, ఏమేమి వర్కులు చేస్తారు మీరు? అక్కడ ప్రధానంగా ఒక డాక్టర్ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే వాళ్ళు చేసేటువంటి పని కూడా మీకు ఏమైనా అప్పచెప్పారు? మేము గత 17 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం నాకు ఏం చెప్పారంటే, ఖాళీ నువ్వు ప్రెగ్నెంట్ వాళ్ళని తీసుకురావాలి, చిన్నపిల్లలకి ఇంజక్షన్లను తీసుకురావాలా, మీరు చిన్నపిల్లలకి ఇంజక్షన్స్ కి మాత్రమే తీసుకురావాలని చెప్పారు. కానీ ఇప్పుడు లెప్రసీ సర్వే అని, టీబీ సర్వే అని, ఇంటింటి సర్వే అని, కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ పేషెంట్లకు సర్వే అని, చెప్పిన పని వేరు, చేపించుకునే పని వేరు. 9,000 జీతంకి 12 పనులు చేయించుకుంటున్నారు. మెయిన్గా అయితే మేము ప్రెగ్నెంట్ వాళ్ళనే తీసుకురావాలి, చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఇవ్వాలి, ప్రెగ్నెంట్ వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి, డెలివరీలు చేయాలి. కానీ అది ఆ పని పక్కకు పెట్టి ఈ సర్వే చేయండి, లెప్రసీ సర్వే చేయండి, టీబీ సర్వే చేయండి, బీపీ షుగర్ సర్వే చేయండి, ప్రతి ఒక్క సర్వే ఆన్లైన్ వర్క్ ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేపిస్తున్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారు, కొంతమంది చదువుకొని వాళ్ళు జాయిన్ అయ్యారు. చదువుకొని వాళ్ళకి కూడా బుక్స్ రాయడం తెలుసు, ఆన్లైన్ వర్క్ అంటే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. 200కు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ వర్క్ రాకపోతే మానేయండి అమ్మా, మీకు వర్క్ రాకపోతే ఇంటికాడ కూర్చోండి, చేత కాకపోతే మానేయండి అంటారు. అప్పుడే 200కి మానేయండి తీసుకోకుండా ఉండి అప్పుడే ఇంటికాడ కూర్చోబెట్టాల్సింది. ఇప్పుడు 18,000 చేయమంటున్నామని ఇప్పుడు మానేయమనడం కరెక్ట్ కాదని ప్రభుత్వంకి చెప్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చినమ్మా? మీరు ఎన్ని రోజుల కాడ నుంచి మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏం చెప్పదలుచుకున్నారు? మాది, నా పేరు జైనబి, ఆశా వర్కర్ని. 2001లో మేము జాయిన్ అయినాము. అప్పట్లో మాకు 50 రూపాయలు, అది మహిళా సంఘం తరపు నుండి మేము మామనారుకు వచ్చి జీతాలు తీసుకునే వాళ్ళము 2-3 నెలలకు ఒకసారి. అయినా అప్పుడు ఇంతవరకు లేకుండే, పనిని బట్టి పారితోషకం అన్నారు. కానీ ఇంతవరకు లేకుండే. అప్పుడు వారంలో ఒక రోజు ఇమ్యునేషన్ అప్పుడు పోయి మేము ఇమ్యునేషన్ చేసుకునే వస్తుంటిమి. కానీ 2000 ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి సంధి మా పరిస్థితి ఎవరికి చెప్పుకునేకే కూడా వీల్లేనట్లు అయిపోయింది. కోవిడ్లో ప్రతి ఒక్కరు అందరూ ఇంటి లోపల ఉంటే మేము ప్రతి ఇల్లు, ప్రతి కడుప మేము 30 వాళ్ళకు ఏ విషయాలు కానీ, కోవిడ్ వచ్చిన వాళ్ళు కానీ, జ్వరం వచ్చినా ఏదొచ్చినా మేము ట్యాబ్లెట్లు ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మేము ఇచ్చిన వాళ్ళము. ఎక్కడ ఏ దేశం నుండి వచ్చిండ్రంటే కూడా ఫస్ట్ మేమే ఉండేటోళ్ళము. మాకు మామూలు మాస్కులు, మాకు అంత కోవిడ్లో కూడా మేము మాస్కులు మామూలు పెట్టుకొని మేము కోవిడ్ వచ్చినా కూడా మేము మా సమస్యలు చెప్పుకోలేక మా డ్యూటీలు మేము అట్లనే కొనసాగిస్తూ విలేజ్లలో జనాలని మేము ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చినా వాళ్ళని ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు ఎక్కడి నుండి వచ్చిండ్రు ఎక్కడ లేదని మేము రాసుకొని మళ్ళీ వాళ్ళు ఫలానా ఊళ్ళ నుండి వచ్చిందని చెప్పి వాళ్ళకు మందులు ట్యాబ్లెట్లు బయట పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 8 రోజులు కూడా బయట కూడా పెట్టిండ్రు. ఒక్కొక్క పొలాల దగ్గర తీసుకుపోయి ఒక గుడిసె వేసి కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి సంధి కూడా మాకు మాస్కులు కూడా నార్మల్ మాస్కులే. కానీ ఎవ్వరు ఇంట్లో నుండి అప్పుడు ఎవ్వరు బయటికి రాలే. ఆశా వర్కర్లు ఒక్కటే
24 గంటలు కాదు, కనీసము మాకు ఒక సమయము టైం అనేది లేదు. ఎప్పుడు నైట్ కూడా ఇట్లా వండుకుంటే ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోలే. అప్పుడు ఏమై చచ్చిపోయినా కూడా ఎవరు అడిగేటోళ్ళు లేదు. ఏ ఎంప్లాయీస్ రాలేదు మా దగ్గరికి. ఎప్పుడు చచ్చినా కూడా ఏమై చచ్చిందని కూడా అడిగిన దాఖలు కూడా లేవు. కాబట్టి అప్పుడు మేము చేసిన ఇప్పుడు పని భారం ఎక్కువై చాలా మంది ఆశా వర్కర్లు చనిపోతున్నారు. అయినా పట్టించుకునే నాదుడు కూడా ఎవరు లేరు. ఏమై చచ్చిపోయిందని కూడా అడిగే మానవాడు కూడా లేడు. ఊక ఆశా వర్కర్లు పని కాడ ఒకటే ఆశా వర్కర్ల పేరు కానీ జీతాల కాడ అయితే 0 ఆశా వర్కర్లకు. ఇంత పని చేపించుకుంటున్నారు మా దగ్గర ఎట్టి చాకరీ. ఇంత ఆన్లైన్ వర్క్ అయితే ఎన్సిడి బీపీ షుగర్ల ఆన్లైన్ ప్రతిరోజు ఆన్లైన్ చేయని మర్చిలేదు ఆశా వర్కర్లు. 2001 కానుంటి నేను చేసేది 50 రూపాయలు. అప్పుడు 2001 కానుంటి 7వ నెలల 25 తారీఖు మేము ట్రైనింగ్ పోయింది. నా బాబు అప్పుడు 8 నెలల బాబు, ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి. కానీ అంతవరకు చేసుకుంటా మేము ఇంట్లో పని చేసుకుంటా మేము మాకు వస్తే 10 రూపాయలు వస్తే మా భర్తలు మా పిల్లలు మేము బతుకుతామని ఇంత కష్టపడి మేము చేస్తుంటే మాకు ఈ ఎమ్మెల్యే గారు మాకు చిన్న చూపు చూసి మాకు కనీసము 18,000 మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని బట్టి మాకు 18,000 ఫిక్స్ వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మాకు పనిని బట్టి పారితోషికం వద్దు, మాకు ఫిక్స్ వేతనం కావాలని. ఇంకా ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఎన్ని రోజులైనప్పుడు 105 రోజులు ధర్నా చేసినాం, ఇప్పుడు 200 రోజులైనా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాం. మీరేమని చెప్తారమ్మా? మీరు ఎన్నేళ్ళ కానీ పని చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోయినట్టయితే ఉంటే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? నా పేరు హేమలత అండి. నేను మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలని. నేను 2003లో జాయిన్ అయ్యాను. 2003లో అంటే మాకు అసలు జీతం లేదు. డాక్టర్ గారు ఏదో ఒక 50 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 50 రూపాయలు కూడా తీసుకున్నాం, లేకపోతే లేదు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళే అంటే పొదుపు గ్రూప్ నుంచి తీసుకున్నారు. పొదుపు గ్రూప్ నుంచి తీసుకొని పుట్టి మన సిస్టర్ చేతి కింద ఉండాలని చెప్పి తీసుకున్నారు. అప్పుడు ఏం లేదమ్మా, ఈ పని చేసుకుంటే మీరు వేరే పని కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఉండే కొంది ఏంటంటే పని భారం ఎక్కువైపోయింది. ఏ పని చేసుకోవడానికి లేకుండా ఉంది. మేము కొట్లాడి రోడ్డు మీదకి రాగా ఇప్పుడు ఫస్ట్ 500 ఉండే, తర్వాత 1500 చేసుకున్నాం, తర్వాత 3000 చేసుకున్నాము. తర్వాత కేసీఆర్ వచ్చినా కూడా 6000 చేసుకున్నాము. కేసీఆర్ కూడా మమ్మల్ని మోసం చేశాడు. ప్రగతి భవన్ పిలిచాడు, మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తానన్నాడు. పోయాము, మాట్లాడాము, ఫిక్స్డ్ వేతనం చేయలేదు, ఏం చేయలేదు. 6000 చేశాడు, 6000 ఇచ్చాడు ఆయన. అట్లా మేము రోడ్డు మీదకి వస్తేనే మాకు పెరుగుతున్నాయి, కానీ మాకు ఎవరు ఫిక్స్డ్ వేతనం ఇచ్చింది లేదు. ఇప్పుడు ఆశాలు కోవిడ్ టైంలో ఎంత పని చేశారో అందరికీ తెలుసు, ఎంతమంది చనిపోయారో తెలుసు. ఒక ఇంట్లో ఆడమనిషి లేకపోతే ఎట్లుంటుందండి? ఒక ఫ్యామిలీకి ఆడమనిషి లేకపోతే పిల్లలు అనాథులు, భర్త అనాథు, వాళ్ళకి ఏది కూడా పనికాసి చచ్చిపోతే ఏమి లేదు. ఇప్పుడు కూడా మా బతుకులు ఏమైనా అయిందంటే మాకేం లేదు. కనీసం ఈఎస్సీ లేదు, పిఎఫ్ లేదు, మా హెల్త్ కార్డు లేదు, ఏం లేదు. కానీ పీస్ వర్క్ అంటే ఒక డెలివరీ తెస్తే ఎంత, ఒక ఏజ్ తెస్తే ఎంత అనేది పీస్ వర్క్ లాగా ఇస్తున్నారు మాకు. ఈ పీస్ వర్క్ వద్దండి, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 అడుగుతున్నాం. అసలు 26,000, కానీ మేము 18,000 అడుగుతున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉంది కాబట్టి, డబ్బు లేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము 18,000 అడుగుతున్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. చచ్చిపోయే వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలి, వాళ్ళు మట్టి ఖర్చుకి 50,000 ఇవ్వాలి, అని పిఎఫ్ అవన్నీ ఈఎస్ అన్ని కట్టాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ బతకాలంటే ఎట్లా బతుకుతారండి చెప్పండి? ఇప్పుడు వచ్చేది 9,900 వస్తాయి, ఎట్లా బతుకుతారు? ఇంటి రెంటే 6,000 7,000 ఉంది ఇంటి రెంటు. ఇప్పుడు ఏదో వచ్చాడు కరెంటు బిల్లు, కొంతమంది మాపైతే కొంతమంది మాపు కట్టలేదు. ఇవన్నీ ఏమో కానీ అందరికైతే ఆచారంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఖచ్చితంగా అన్ని చేస్తేనే మేము ఏ పని చేయగలం. ఇగో మా దగ్గర అబా కార్డు కొట్టిస్తున్నారు, ఈ గివిని కొట్టిస్తున్నారు, అన్ని పనులు మేమే చేస్తున్నాం. సిస్టర్ చేసే పనులు కూడా మేమే చేస్తున్నాం. అంటే సిస్టర్ వాళ్ళు చేయట్లేదు కాదు, వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం పనులు. కాకపోతే వాళ్ళ పని అంతా మాకు వేస్తున్నాం. అంటే డాక్టర్ కూర్చుంటున్నాడు, పనులన్నీ మాతో చేపిస్తున్నారు. మరి వాళ్ళకి లక్షల జీతాలు ఉన్నాయండి, మాకెందుకు లేవు? మేము ఎందుకు అట్లా పొద్దున మొత్తం సాయంత్రం దాకా తిరుగుతున్నాను, డోర్ టు డోర్ సర్వే తిరుగుతున్నాం ప్రతిరోజు. ఏ పని పడలేదమ్మా, మీరు ఎందుకు వస్తారు, దేనికి వస్తారో అని అడుగుతారు. ఇప్పుడు టీబీ ఉంది, ఆ టీబీ ఆయనకి ఆయన తగ్గేదాకా మేము మందులు ఇప్పియాలి, ఆయన కాపాడుకుంటున్నారు, మేము మందులు వేయాలి. మరి మాకోసం ఏం చూస్తారు? కోవిడ్ టైంలో కూడా అంతే, పెళ్ళ వాళ్ళు పడిపోయింది, భర్త వాళ్ళు పడిపోయాడు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి మాస్క్ కట్టుకోపోయి వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వడం, మామూలు మాస్క్ మాకు ఇచ్చింది. ఆ రోజులు ఎంతమంది హాస్పిటల్ వచ్చిపోయారు. వాళ్ళు టాబ్లెట్ ఇచ్చి తినండి అయ్యా, బాగా తినండి అని చెప్పి చేసి వాళ్ళందరికీ మేము చేస్తాం. కానీ మా బాధ ఎవరు ఆలకిస్తారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఆలకించట్లేదు. ఈ ప్రభుత్వం కూడా చేయకపోతే ఇప్పుడు కేసీఆర్ అయ్యాడు, అట్లా ఖచ్చితంగా అవుతాడు. కానీ ఈ వచ్చే ప్రభుత్వం చేసేదని మేము నమ్మకంతో ఉన్నాము. మాకు కావాలనుకుందాం, మాకు ఒకటే కోరికండి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ముఖ్యమంత్రి గారికి దయచేసి దండం పెడుతున్నాం, మాకు ఆశాలని దయ చూడండి. మీరు మాకు 18,000 జీతం ఫిక్స్డ్ చేయండి, మాకు అంతే చాలు. మీరు ఏ పని చేయించుకోండి, మేము ఏ కోరికలు కాడతలేదు, మాకు చేస్తే చాలు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి. ఏ విధమైనటువంటి చైతన్యాన్ని కల్పించడం జరిగింది? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్రం అడుగుతా ఉన్నారా, మీరు రాష్ట్రాన్ని అడుగుతా ఉన్నారా? మీకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటి, మీరు ఏమని కోరుకుంటా ఉన్నారు?
మాకున్న టార్గెట్ ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తా అని చెప్పి అక్కడికి లాస్ట్ ఎన్నికల కోడ్ పడంగానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇంకా ఈ ప్రభుత్వం ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము. అక్కడక్కడ ధర్నా స్థలాల్లో వచ్చి మీరు మమ్మల్ని గెలిపించండి, మేము మీకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తాము. ఇంకోటి మేనిఫెస్టోలో కూడా పెట్టింది, మాకు హామీ ఇచ్చింది కాకు మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. కానీ ఆ వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. ఆశా వర్కర్లకు చాలా సర్వేలు అని పారితోషికాలు లేని పనులు చాలా ఉన్నాయి. అయితే అట్లాంటి పనులకు మాకు ఏవీ లేవు, పారితోషికాలు లేవు, ఏం లేవు. జాబులు చేసుకుంటా టీబీ స్ఫుటం డబ్బాలు మోసుకుంటా అట్లా టీబీలు వచ్చిన ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. టీబీ వచ్చిన ఆశా వర్కర్లకు చనిపోయిన ఇది కూడా ఉంది. అయితే అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ప్రమాద బీమా కానీ లేదంటే వాళ్ళకి పింఛన్ కానీ ఇన్సూరెన్స్ ఈఎఫ్ఐ ఈఎస్ఐలు ఇట్లాంటివి ఆశా వర్కర్లకు ఇప్పటివరకు ఏమీ కల్పించలేదు ప్రభుత్వము. మా డిమాండ్ మేము టార్గెట్ అయితే మాది 26,000 వేతనం, మాకు ఫిక్స్డ్ వేతనము. కానీ మేము ప్రభుత్వం అడిగిందే 18,000 రూపాయలే అడుగుతున్నాం. మావి న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతున్నాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు మరి మాట అసలు నోట మాట రావట్లేదు ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు మీరు అడిగిందే మేము అడుగుతున్నాం సార్. అయితే మాకు ఈ ఫిక్స్డ్ వేతనం ఈ అసెంబ్లీ లోపు మాకు మీరు మాట ఒకటే కాదు, మాకు హామీ ఇచ్చినట్టు కాదు, జీవో రిలీజ్ చేయాలి. జీవో రిలీజ్ చేస్తేనే అప్పుడు మాకు కూడా ఒక పండుగలాగా ఉంటుంది. మీరు సంవత్సరానికే ప్రజాపాలన అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ ప్రజాపాలన ఉత్సవాలకు కూడా ఆశా వర్కర్లకు డ్యూటీలు వేస్తారు. ఏమన్నా ఉందా దాంట్లో అంటే ఏమీ లేదు సార్. అయితే మరి మాకు అన్యాయమే కదా ఇదంతా. మాకు 26,000 ఒక ఫ్యామిలీ నడవాలంటే 26,000 కనీసం వేతనం కావాలి, ఫిక్స్డ్ వేతనం. అయితే ఇప్పుడు ధరలు పెరిగి 3 సంవత్సరాలు అయింది, మాకు జీతాలు పెరిగి 3 సంవత్సరాలు అయింది. ఇంకా ధరలు అయితే పెరిగిలేవా, ధరలకు అనుగుణంగా మాకు కూడా జీతాలు పెరిగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. ఎవరెవరిని కలవడం జరిగింది? మీరు ఇప్పుడు ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కానీ ఇంకా మిగతా సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కలవడం జరిగింది సార్. కొత్త ప్రభుత్వం రాగానే మేము ఎమ్మెల్యేలకు ఇంకా కలెక్టర్ వాళ్ళకి మా వినతి పత్రాలు ఇచ్చి మన కమిషనర్ సార్కి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా సమస్యల పైన అడగడం జరిగింది. మొన్న ఇంతకుముందు ధర్నాలో కూడా కమిషనర్ సార్ దగ్గర చర్చలు జరిగినాయి. వేస్తామన్నారు, లెప్రసీ పోలియో ఇట్లాంటివి ఏమి మాకు డబ్బులు కూడా ఇప్పటి వరకు రాలేదు. అవన్నీ కూడా వేస్తామని చెప్పారు కానీ మరి ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు సార్. అంటే మీకు ఏ ప్రకారం ఇస్తా ఉన్నారు? ఇప్పుడు జీతం కూడా మీకు ఏ ప్రకారం వస్తా ఉన్నది? అంటే టార్గెట్ల ప్రకారం వస్తా ఉందా? ఈ పేషెంట్ తీసుకొస్తే ఇన్ని డబ్బులు అని చెప్పేసి వస్తా ఉందా? మీరు అడిగేటువంటి దాంట్లో ఫిక్స్డ్ మీరు కావాలంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫిక్స్డ్ గా మీరు రావట్లేదా మీకు జీతం? అయితే మాది ఎట్లా ఉందంటే మేము ప్రతి పని చేస్తాం, లేచినామంటే రాత్రి బావాలు ఎప్పుడు ఏ పేషెంట్స్ తోటి ఏ ఫోన్ వచ్చినా 24 గంటలు మంది ఆన్ డ్యూటీ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది, ఆమెకు నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ అర్ధరాత్రి కానీ మేము వెళ్తాము. అక్కడ 2 రోజులు పడవచ్చు, 1 రోజు పడవచ్చు, కాన్పు అనేది సహజం కదా. అట్లా వాళ్ళు వెంబడే కంటికి రెప్పలాగా మేము చూసుకుంటాము. అట్లా ఇంకోటి ఏమన్నా పొద్దున పూట సర్వేలు వస్తే కూడా మార్నింగ్ వాళ్ళు లేవక ముందే మేము వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి సర్వేలు చేస్తాము. ఇంత పని చేస్తే కూడా మాకు ఫిక్స్డ్ వేతనం కాకుండా పారితోషికం అనేది నిర్ణయం ఉంది. అయితే ఒక కేసు బిల్లు వచ్చేసరికి మాకు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు నీకు ఏఎన్సీ ఉందా, పిఎన్సీ ఉందా, నీకు ఇమ్యునేషన్ ఉందా అని చెప్పేసి అట్లా కోతలు విధించబడ్డాయి. కాకపోతే మేము చేస్తున్న శ్రమ ఇన్ని పనులు చేస్తుంటే మాకు కూడా ఫిక్స్డ్ వేతనం ఇప్పుడు ఉన్న కాలంలో ఈ ధరలకు అనుకూలంగా 18,000 కూడా చాలా తక్కువ, మేము చాలా తక్కువ అడుగుతున్నాం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సుప్రీంకోర్టే చెప్పింది ఒక కుటుంబం బతకాలంటే 26,000 కావాలని. అయితే మేము అడుగుతుంది రాష్ట్రాన్ని 18,000 మాత్రమే. అట్లనే కేంద్రాన్ని కూడా అడుగుతున్నాం. మేము ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి మాకు ఉద్యోగ భద్రత, పిఎఫ్ఈఎఫ్ ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలి. ఇంత చేసినా మేము ఇన్నేళ్ల నుంచి ఇలా చేసినా కానీ మాకు రిటైర్మెంట్ అయితే కూడా డబ్బులు లేవు సార్. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంయుక్తంగా నిర్వహించేటువంటి మీ ఆశాలకు సంబంధించినటువంటి జీతం విషయంలో కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మాత్రమే కలవడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ కూడా మీ పోరాటం ఎట్లా ఉండబోతా ఉన్నది? ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఏమైనా కలవడం జరిగిందా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంది?
సార్ మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గెలిచిన తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. కానీ పారదర్శకాలు ఇస్తూ వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మరి జీపు జత కార్యక్రమము మరి 15వ తారీఖు రోజు స్టార్ట్ అయింది నిర్మల్లో. మరి ఈరోజు 31వ తారీఖు రోజు మరి ఇందిరా పార్కులో ఉంది మహాసభ ద్వారా. కనుక మా సమస్యలు ఏంటంటే మాకు పారదర్శకాల పేరుతో మేము వెట్టి చాకరీ చేసిన ప్రభుత్వం మాకు 18,000 వేతనం పెంచుతామని చెప్పేసి మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి ఆ హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆశా వర్కర్ల కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. పారదర్శకాల పేరుతో వెట్టి చాకరీ చేపిస్తా ఉన్నది. 24 అవర్స్ కూడా వర్కులే ఉండాలని చెప్పి ఆశాలకు ఎలాంటి లీవులు లేకుండా ఎలాంటి రెస్టులు లేకుండా ఇలాంటి ఆశా వర్కర్లతో కష్టపడి పనిచేసినటువంటి ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్ వేతనం కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నికల ముందు అమ్మ మీకు కనీస వేతనం 18,000 పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది. కనుక ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయినప్పుడు కూడా ఆశా పట్ల ఎలాంటి న్యాయం జరగడం లేదు. మరి ఇంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మంత్రి సీతక్క గారు కూడా మరి ఆశాల కొంతమ్మ కోరికలు కాదు ఆశాల 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి సీతక్క ఈ రోజు మరి ఆశా వర్కర్లు తెలంగాణలో ఉన్న ఆశా వర్కర్లకు మరి ఎందుకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మంత్రి గారిని అడగదలుచుకున్నాం. కనుక ఆశా వర్కర్లకు పిఎఫ్ సౌకర్యం చేసే సౌకర్యం లేదు, జీవిత బీమా సౌకర్యం లేదు, హెల్త్ కార్డు లేదు, మరి రకరకాల సర్వేలు చేపిస్తుంది ప్రభుత్వం. కానీ ఎలాంటి పారదర్శకాలు ఇవ్వడం లేదు. సర్వే చేపించినప్పుడే కూడా సాలరీకు కూడా మాకు 18,000 ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశాలకు అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో సమ్మె కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు ఎట్లాంటి టార్గెట్, మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో మీకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటిది, మీకు ఏ విధంగా ఇప్పుడు జీతం ఇస్తా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? ఆనాడు మేము గతంలో ఆశా వర్కర్గా చేయబట్టి 19 సంవత్సరాలు కావస్తుంది. ఆనాడు ఆశా కార్యకర్తగా మొదలు పెట్టినప్పుడు మాకేమన్నారు అంటే ఆనాడు జ్వరం వస్తే ఒక తెల్లగోలు ఇరు, దొడ్డి పెడితే ఒక పచ్చగోలు ఇరు అని అన్నారు. ఆనాడు 19 సంవత్సరాల క్రితం ఈ మాట అన్న ప్రభుత్వం ఈనాడు కూడా వెట్టి చాకరీ చేసుకుంటూ సచ్చినా లేదు, బతికినా లేదు, మంచికి లేదు, చెడుకు లేదు. అయ్యా ఆనాడు ప్రభుత్వం రాకముందు ఏమన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం మన చేతికి వచ్చినట్టు ఏది ఉంటే మేనిఫెస్టోలో పెట్టిన మాట ఖచ్చితంగా మేము 18,000 చేసి తీరుతామనే మాట రాష్ట్ర కమిటీ కానీ మేము ఒప్పుకున్నారు. అదే విధంగా మేము కష్టాలను వదులుకుంటూ కన్నీళ్లు తెచ్చుకుంటూ పగలనక రేయనక కష్టాలు పడుకుంటూ మేము ఇప్పటి వరకు వెట్టి చాకరీ చేసుకుంటూ ఏఎన్సీలు కానీ పిఎన్సీలు కానీ తీసుకుపోయిన సందర్భంలో కూడా మాకు చనిపోయితే కూడా రోడ్డు మీద వేసినా కూడా మమ్మల్ని దిక్కులేని పాపాన చూసిన ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు కూడా మొండితనం పట్టుకొని మేము చేసేది గొంతమ్మ కోరికలు ఏం కాదయ్యా, మేము ఏం అడుగుతున్నాం 18,000 జీతం ఇయ్యూరయ్యా అని అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఒకవేళ కనుక ఈ సభతోటి 18,000 జీతం పెంచకుంటే సమ్మెకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆశా వర్గాలు 32,000 మంది ఉన్నాం. సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము ఒక్కటే మాట కోరుతున్నాం. జై సిఐటి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎన్ని నెలల కానీ చేస్తా ఉన్నారు? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా గమరపేట మండల్ గమరపేట పిఎస్సి. నా పేరు అరుణ. మేము గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాము. అప్పటి నుంచి మాకేమంటే పేరు రాయేస్తే చాలు అని చెప్పారు. ఇప్పుడు బీపీ గోళీలు కూడా మమ్మల్ని ఇవ్వమని చెప్తున్నారు. ప్రతి పని డెలివరీ కాడ నుంచి మొదలు పెడితే ప్రతి పని మమ్మల్ని ఏమంటారు చేస్తాము. కాకపోతే పనికి తగ్గ పారితోషికం మాకు ఇవ్వాలి, పనికి తగ్గ జీతం మాకు అంటూ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. సో ఇది ప్రధానంగా ఆశాలందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేపించుకుంటూ అంటే ఒక పక్కన దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం నిర్వహించేటువంటి సంబంధించినటువంటి సర్వే కానీ అంటే టీబీ సర్వే కావచ్చు, ఎయిడ్స్ కు సంబంధించింది కావచ్చు, మిగతా సంబంధించినటువంటి జ్వరాల విషయం కావచ్చు, వీటి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో ముందున్నటువంటి ఆశాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఈఎస్ఐ సౌకర్యంతో కల్పించడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు కేవలం టార్గెట్లు అంటే ఒక పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇంత అని చెప్పేసి ఏదైతే ఇస్తా ఉన్నారో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక ఫిక్స్డ్ వేతనాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీళ్ళు గత 15 రోజుల నుంచి చేస్తా ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బస్సు యాత్ర కావచ్చు, మరొక పక్కన ఈ ధర్నాలు కావచ్చు, ఈ రోజు ధర్నా చౌక్ లో ముగింపు సభ ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 25
నుంచి 28,000 మందితో ఇక్కడ ధర్నా చౌక్ లో ఒక మహాధర్నాకి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు స్పందించకపోతే, ఒక పక్కన కేంద్రం కానీ మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మా కార్యాచరణ తీవ్ర రూపం దాల్చుతుంది. మరో పక్కన మేము విధులను కూడా బహిష్కరించి మా యొక్క నిరసన కార్యక్రమాలని తెలియజేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధించిన నివాసం కావచ్చు, మరొక పక్కన ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మేము అక్కడ ముంగట మేము ధర్నా చేసేటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పేసి ఒక పక్కన రెండు ప్రభుత్వాలకి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆశా వర్కర్లు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.